హాయ్ ఫ్రెండ్స్, నేను నవీన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకు ఒక కొత్త ఇంట్రెస్టింగ్ వీడియోతో వచ్చాను. ఫ్రెండ్స్, మీరు నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. మీరు చేసే లైక్ నాకు ఇన్స్పైర్గా ఉంటుంది. సో మరిన్ని వీడియోలు చేయడానికి నాకు హెల్ప్ అవుతుంది. ఫ్రెండ్స్, మనకి కస్టమర్స్ డాక్యుమెంట్స్ని వాట్సాప్లో సెండ్ చేస్తుంటారు. సో ఆ సెండ్ చేసిన డాక్యుమెంట్స్ కూడా వంకర టింకరగా ఉంటాయి కదా. సో వాళ్ళ వంకర టింకరగా ఉన్న డాక్యుమెంట్స్ని ఫోటోషాప్లో ఎలా స్ట్రైట్గా కరెక్ట్ పొజిషన్లో తీసుకురావాలో ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఫోటోని స్ట్రైట్గా చేయాలంటే ముందుగా మనం ఫోటోషాప్లో ఒక సెట్టింగ్ అయితే సెట్ చేసుకోవాలి. సో నేను ఇప్పుడు మీకు ఆ సెట్టింగ్ని ఎలా సెట్ చేసుకోవాలో ఇప్పుడు చెప్పబోతున్నాను. సో మీకు ఒక ఎగ్జాంపుల్గా ఒక ఫోటో అయితే నేను ఫోటోషాప్లో ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ ఒక ఫోటో ఓపెన్ చేస్తాను కదా. సో ఇప్పుడు నేను క్రాప్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఇక్కడ కార్నర్స్ని పైకి జరుపుతుంటే ఒక కార్నర్ అనేది మనకి కట్ అయిపోతుంది కదా. సో అలా కట్ కాకుండా ఉండడం కోసం పైన పర్స్పెక్టివ్ అని ఉంటుంది. సో దాన్ని టిక్ అయితే చేసుకోవాలి. సో అప్పుడే మాత్రమే మనకి ఈ కార్నర్స్ అనేవి కరెక్ట్గా మనం సెట్ చేసుకోగలుగుతాము. సో చూసారు కదా, నేను ఈ కార్నర్స్ 4 కార్నర్స్ కూడా ఈజీగా సెట్ చేయగలుగుతున్నాను. సో ఈ విధంగా మీరు సెట్టింగ్ ఆన్ చేసుకుంటే మన ఏ ఫోటోనైనా కూడా మనము స్ట్రైట్గా చేయొచ్చు. ఫ్రెండ్స్, నాకు కస్టమర్ పంపించిన డాక్యుమెంట్స్ వంకర టింకరగా ఉన్నాయి. సో అవి మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఇవి మనకి కస్టమర్ పంపించిన డాక్యుమెంట్స్. సో వీటిని కరెక్ట్ పొజిషన్లో నేను ఇప్పుడు ఎలా తేవాలో ఫోటోషాప్లో మీకు చూపిస్తాను. సో ఇప్పుడు నేను ఫోటోషాప్ ఓపెన్ చేసి ఓపెన్ మీద క్లిక్ చేసిన తర్వాత నేను ఎక్కడైతే ఫొటోస్ని పేస్ట్ చేస్తే నా ఫోల్డర్ని ఓపెన్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఆ డాక్యుమెంట్స్ని లోడ్ చేసుకుంటున్నాను. సో మనకి వాట్సాప్ నుంచి వచ్చినాయి కాబట్టి అవి మనకి లోడ్ అవ్వవు. సో ఇప్పుడు నేను జేపీజీలోకి కన్వర్ట్ చేస్తున్నాను ఫైల్ కన్వర్టర్ ద్వారా. సో కన్వర్ట్ చేశాను. ఇప్పుడు ప్రీవియస్గా ఉన్న వీటిని డిలీట్ చేశాను. సో మళ్ళీ ఫోటోషాప్లో ఓపెన్ చేస్తున్నాను. సో చూడండి, ఇప్పుడు మనకి ఓపెన్ అయినాయి. సో ఇవి కస్టమర్ పంపించిన డాక్యుమెంట్స్. సో ఈ ఫోటోలన్నీ కూడా బ్యాక్గ్రౌండ్లో ఎక్స్ట్రా పోర్షన్ ఉంది కదా, ఆ ఎక్స్ట్రా పోర్షన్ నేను రిమూవ్ చేస్తాను. సో ఇప్పుడు నేను ఫోటోషాప్లో క్రాప్ టూల్ని తీసుకుంటున్నాను. సో ఇక్కడ క్రాప్ టూల్ని తీసుకొని దాని మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత కార్నర్స్ కూడా కరెక్ట్గానే లెవెల్ సెట్ చేసుకుంటున్నాను. సో కార్నర్స్ అన్నీ సెట్ చేసుకున్న తర్వాత మనము ఎంటర్ క్లిక్ చేస్తే మనకి ఫోటో అనేది కరెక్ట్ సైజులో అనేది సెట్ అవుతుంది. సో ఇప్పుడు చూసారుగా నేను ఇక్కడ కార్నర్స్ అయితే సెట్ చేస్తున్నాను. సో కార్నర్స్ అన్ని ప్రాపర్గా సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎంటర్ మీద క్లిక్ చేయాలి. సో ఎంటర్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఇమేజ్ అనేది క్రాప్ అయ్యి ఇలా స్ట్రైట్గా వస్తుంది. సో ఇప్పుడు దీన్ని కంట్రోల్ S కొడితే మనకి సేవ్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని నేను క్లోజ్ చేస్తున్నాను. సో ఇంకా ఏమైనా ఎక్స్ట్రా పోర్షన్ ఉంటే అది కూడా మనం ఇక్కడ తీసుకోవచ్చు. సో మళ్ళీ క్రాప్ చేసేసి ఎంటర్ మీద క్లిక్ చేస్తే ఫోటో అనేది కరెక్ట్గా మనకి కావాల్సినట్టుగా కరెక్ట్ షేప్లో అనేది వస్తుంది. సో ఇప్పుడు దీన్ని సేవ్ చేసేసి దీని పేజీని క్లోజ్ చేస్తున్నాను నేను ఇప్పుడు. సో నెక్స్ట్ ఇక్కడ ఆధార్ కార్డు ఫోటో ఉంది కదా. సో దీన్ని నేను ఇప్పుడైతే ఫస్ట్ దీన్ని రొటేట్ చేస్తున్నాను. సో ఇక్కడ పైన ఇమేజ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ రొటేట్ క్యాన్వాస్ అని ఉంటుంది. సో మీరు 90 degrees క్లాక్ వైజ్ మీద క్లిక్ చేయండి. సో మళ్ళీ 90 degrees క్లాక్ వైజ్ మీద క్లిక్ చేస్తే ఇది ప్రాపర్ షేప్లో మనకి రొటేట్ అవుతుంది. సో మీరు మీకు కావాల్సిన వైపు రొటేట్ చేసుకోండి. సో చూసారు, ఇక్కడ మనకి 1000 సైజులో వచ్చింది. సో ఇప్పుడు క్రాప్ టూల్ తోటి క్రాప్ చేయండి. సో క్రాప్ చేసిన తర్వాత కార్నర్స్ కరెక్ట్గా పెట్టుకోండి. పేపర్ సైజులో కార్నర్స్ని సెట్ చేసుకున్న తర్వాత ఎంటర్ క్లిక్ చేయాలి. సో ఎంటర్ మీద కొట్టగానే మనకి కరెక్ట్ సైజులో మనకి ఆధార్ కార్డ్ అనేది సెట్ అవుతుంది. సో ఇప్పుడు కంట్రోల్ C కొట్టి కాపీ చేసుకోవాలి. సో దీన్ని ఒక A4 పేపర్ మీద పెట్టాలనుకుంటున్నాను. సో నేను ఇప్పుడు ఫైల్లోకి వెళ్ళి సో న్యూ మీద క్లిక్ చేస్తున్నాను.
సో ఇక్కడ పేపర్ సైజ్ A4 పెట్టుకుంటున్నాను. సో A4 సైజ్ పెట్టుకున్న తర్వాత ఓకే మీద క్లిక్ చేస్తున్నాను. సో మనకి A4 పేపర్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ Ctrl+V పేస్ట్ చేయాలి. సో పేస్ట్ చేసిన తర్వాత పైన Ctrl+T మీద క్లిక్ చేయగానే ఇక్కడ సైజెస్ అని వస్తాయి. సో ఇక్కడ విడ్త్ సైజు 8.9 సెంటీమీటర్ పెట్టుకోండి. అలాగే హైట్ 5.9 సెంటీమీటర్ పెట్టుకోండి. సో పెట్టుకున్న తర్వాత కొంచెం పైకి మూవ్ టూల్ తోటి పైకి జరపాలి. సో ఇప్పుడు మూవ్ టూల్ తీసుకున్నాను. సో దీన్ని పైకి కొంచెం అడ్జస్ట్ చేస్తున్నాను. సో చూడండి అడ్జస్ట్ అయింది కదా. సో నెక్స్ట్ ఇది కొంచెం మినిమైజ్ చేస్తున్నాను. సో ఇందాక బ్యాక్ పార్ట్ ఉంది కదా. సో ఆ బ్యాక్ పార్ట్ని కూడా నేను ఎక్స్ట్రా పోర్షన్స్ని రిమూవ్ అయితే చేస్తున్నాను. సో ఇప్పుడు ఇది మనకి కరెక్ట్గా లేదు కాబట్టి దీన్ని ఇమేజ్లోకి వెళ్ళి రొటేట్ మీద క్లిక్ చేసి దీన్ని రొటేట్ అయితే చేస్తున్నాను. సో ఇలా రొటేట్ చేసిన తర్వాత క్రాప్ టూల్ని తీసుకోండి. సో క్రాప్ టూల్ని తీసుకొని డ్రాగ్ చేయండి. సో డ్రాగ్ చేసిన తర్వాత మూలలో కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. సో మూలలో సెట్ చేసుకున్న తర్వాత ఎంటర్ మీద క్లిక్ చేయాలి. సో ఎంటర్ మీద క్లిక్ చేయగానే మనకి ఇది కరెక్ట్ పొజిషన్లో ఎక్స్ట్రా పోర్షన్స్ అనే రిమూవ్ వస్తుంది. ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్ అయిన తర్వాత Ctrl+C అని కొట్టగానే కాపీ అయిపోతుంది. సో కాపీ అయిన దాన్ని మనము ఇందాకల ఆధార్ కార్డు ఫ్రంట్ పార్ట్ కింద దీన్ని పేస్ట్ అయితే చేయాలి. సో నేను ఇప్పుడు దీన్ని కాపీ చేసుకున్నాను. దీని తర్వాత దీన్ని A4 పేపర్లో పేస్ట్ చేస్తున్నాను చూడండి. సో ఇది మ్యాక్సిమైజ్ చేసి ఫ్రంట్ పార్ట్ కింద పేస్ట్ చేస్తున్నాను. సో Ctrl+V తోటి పేస్ట్ కొట్టగానే మనకి పేస్ట్ అనేది అయిపోతుంది. సో ఇప్పుడు Ctrl+T అనేది కొట్టాలి. సో Ctrl+T కొట్టగానే మనకి ఇక్కడ సైజు చూపిస్తుంది. సో విడ్త్ 8.9 సెంటీమీటర్ పెట్టండి. సో హైటు 5.9 పెట్టండి. పెట్టిన తర్వాత ఎంటర్ మీద క్లిక్ చేయాలి. సో ఎంటర్ చేయగానే అది కరెక్ట్ సైజులో పోతుంది. ఇప్పుడు మూవ్ టూల్ తోటి కొంచెం దీన్ని అడ్జస్ట్ చేసుకొని ఆధార్ 5 పార్ట్ కింద కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్ మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు నచ్చిన నేమ్ అనేది ఇవ్వండి. సో నేమ్ ఇచ్చిన తర్వాత కింద సేవ్ యాజ్ ఫార్మాట్లో జేపీజీని సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు సేవ్ మీద క్లిక్ చేయండి. సో ఈ విధంగా కస్టమర్ మనకి వాట్సాప్లో పంపించిన ఏ డాక్యుమెంట్స్ వంకరగా ఉన్నా సరే మనము కరెక్ట్గా పట్టే చేయొచ్చు. ఫ్రెండ్స్ మరిన్ని వీడియోల కోసం నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కన ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేయడం ద్వారా నేను పెట్టే వీడియోస్ అన్ని కూడా మీరు మిస్ కాకుండా ఉంటారు. థ్యాంక్ యూ. Yeah.